ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? మీరు పిలువబడిన వారు, ఆకాశమును భూమిని కలుగజేసిన దేవుని వలన పిలువబడిన వారు. దేవుడు ఎందుకొరకు మిమ్మల్ని పిలిచారో తెలుసా? అది మీరు విని ఉంటే, అది తెలుసుకుని ఉంటే ఆనందధ్వని చేయుదురు. మీరు లోకస్తులు, మిమ్ములను గూర్చి ఏమైనా అనుకోవచ్చు. అయితే మీరు దేవుని దృష్టికి పిలువబడిన వారని వేదవాక్యము చెప్పుచున్నది. ఎవరు మిమ్ములను పిలిచినది? ఉన్నతమైన దేవుడు, ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు, నా కుమారుడా, నా కుమార్తె అని మిమ్మల్ని పిలిచి ఉన్నారు. ఎందుకొరకు తెలుసా? 1 కొరింథీయులకు 1వ అధ్యాయము 9వ వచనములో, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మిమ్మును పిలిచినవాడు దేవుడు, మనుషుడు కాదు. దేవుడు మిమ్ములను పిలిచియున్నాడు. ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూకి వెళితే వారు ఇంటర్వ్యూకు పిలుస్తారు. నన్ను ఇంటర్వ్యూకి పిలిచియున్నారు, అందువలన నేను వెళుచున్నాను అని చెప్పి మీరు పోతారు. అది ఒక గొప్ప సంతోషము. ఈ కంపెనీలో నుండి నన్ను పిలిచారు అని. లేక ఒక పదవిలో ఉన్న ఒకరు మిమ్మల్ని చూడాలని పిలిచినప్పుడు, వారు నన్ను పిలిచారు, నేను వారిని చూడ్డానికి వెళుచున్నాను అని చెబుతాము. అయితే ఇక్కడ మిమ్ములను పిలిచిన వారు ఎవరంటే, ఆకాశమును భూమిని కలుగజేసిన దేవుడు. మీరు ఆయన మూలముగా పిలువబడిన వారు. ఆయన మిమ్ములను పిలిచినారంటే మీరెంత గొప్ప ధన్యులు, ధన్యురాళ్ళు కదా. కనుక మీరెందుకు కలత చెందాలి? అదెందుకు పిలిచినారంటే, యేసుక్రీస్తుతో సహవాసము కలిగియుండుటకు ఆయన పిలిచియున్నారు. కనుక యేసుక్రీస్తు కూడా ఇంపైన జీవితము, ఆయనతో కూడా ఏకీభవించి జీవించే జీవితమునకు దేవుడు మనల్ని పిలిచియున్నారు. కనుక యేసుక్రీస్తు అను అద్భుతమైన దేవునితో కూడా మీరెల్లప్పుడూ ఐక్యత కలిగి ఉండుట అని, ఊరికే స్వామిని మ్రొక్కినాము, యేసుకి ప్రార్థించాము, వెళ్ళాము అని కాదు. ఆయన చెబుతున్నారు, నేను నిన్నెన్నడూ చెయ్యి విడువను, ఎడబాయను అని. కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉంటారు. ఇంట్లో ఉంటారు, పని మీద ఉంటారు, స్కూల్లో ఉంటారు, కాలేజీలో ఉంటారు, మీరు ఉద్యోగం చేసే స్థలంలో ఉంటారు. ఎక్కడైనా ఆయన తోడుగా ఉంటారు. అదేమిటంటే మీతో ఏకీభవించి మనతో మాట్లాడుచూ ఉంటారు. మీరు ఆయనతో మాట్లాడవచ్చు, మీతో ఆయన మాట్లాడవచ్చు. తొలగిపోని ఆయన ప్రసన్నం మీతో కూడా ఉండును. ఐక్యమనున్నది అదే. కనుక ఎప్పుడూ ఆయనతో కూడా ఏకీభవించి ఉండుట, ఏకమై ఉండుట, అదే ఐక్యత. ఒక భార్యాభర్తలంటే జీవితంలో ప్రతిదినం ఒకటిగా ఐక్యతతో ఉంటారు, చూసారా? ఇతరులు ఆ విధంగా సన్నిహితంగా ఐక్యతతో ఉండలేరు. పని మీద ఫ్రెండ్స్గా ఉండేవారు, పని సమయం ముగిసిన వెంటనే ముగిసిపోతుంది అంతే. స్కూల్లో ఐక్యపడి ఉండువారు, స్కూల్ టైంతో ముగిసిపోతుంది. ఒక ఆఫీస్లో ఐక్యత కలిగి ఉంటే ఆ ఆఫీస్ టైంతో ముగిసిపోతుంది. వ్యాపారంలో అలవాటు పడిన వారు వ్యాపార సమయంతో ముగిసిపోతుంది. అయితే భార్యాభర్తల ఐక్యత అలాంటిది కాదు, జీవితాంతము సాగుతుంది, ప్రతిదినము ఉంటుంది. అదే విధంగా వరుడైన యేసుతో కూడా మనము వధువుగా ఏకీభవించి ఆయనతో కలిసి జీవించుటకు పిలువబడి ఉన్నాము. ఎంత గొప్ప భాగ్యం కదా. కనుక యేసుతో కూడా ఏకీభవించి జీవించుటకు, ఆయనతో కూడా ఐక్యత పడుటకు నేను పిలువబడి తిని. ఆ దేవుడు నమ్మదగినవాడు, నన్న మార్గమును చక్కగా నడిపించునని మీరు విశ్వసించినప్పుడు ఆ అద్భుతమైన అనుభవమును మీ జీవితంలో తెలుసుకొనవచ్చు. ఎప్పుడు యేసు మీతో మాట్లాడుట గ్రహించగలరు. మీరు మాట్లాడినది వెంటనే ఆయన గమనించి వినుటయు, జవాబు ఇచ్చుట గ్రహించగలరు. నా ప్రార్థన వినుచున్నారు, జవాబిచ్చుచున్నారు అని. ఒక తల్లిని చూడండి, యేసుని ఎరుగని కుటుంబమునకు చెందినవారు, చాలా భక్తితో అనేక దేవుళ్లను మ్రొక్కినవారు, దేవుణ్ణి మ్రొక్కుట కొరకు దేన్నైనా త్యాగం చేయుటకు సిద్ధంగా ఉండి తన శరీరమును నలగొట్టుకుని దేవుణ్ణి వెతికిన వారు. యేసు అంటేనే ఆమెకు ఇష్టం ఉండదు. ఎవరైనా చెబితే ఆమెకు కోపం వస్తుంది. అయితే ఒకసారి ఆమె దురాత్మ వలన బాధింపబడి విడుదల లేక కలత చెందినప్పుడు మంత్రగాళ్లను చూశారు, పూజార్లను చూశారు, సోది చెప్పువారిని చూశారు. ఏమీ జరగలేదు, విమోచన లేదు. ఎవరో చెప్పారు యేసుని చూడు అని. ఇష్టము లేని పరిస్థితుల్లో వేరే మార్గము లేక సరే యేసు దగ్గర వెళ్లి చూద్దామనుకుని యేసుని వెతికినారు. యేసు ప్రత్యక్షుడై విడుదలను ఇచ్చారు. ఆశ్చర్యమైన ఒక విమోచన, ఉచితమైన విమోచన. ఎంతో డబ్బు ఖర్చు చేసి ఎవ్వరూ నాకు విడుదలను ఇవ్వలేదు, యేసు ఉచితంగా విడుదల ఇచ్చారు అని. దాని తర్వాత ఒక దినమునకు 2:30 గంటల సమయము ఉదయమునే ప్రార్థన చేసేదరట. ఆమెను అడిగారు, ఎలా మీరు 2:30 గంటలు ప్రార్థన చేయుచున్నారు అని. అంటే, నేను ప్రార్థన చేయుట అన్నది ఆయనతో నేను మాట్లాడుచున్నాను, ఆయనతో నేను మాట్లాడితే ఆయన నాతో మాట్లాడుచున్నారు. మాట్లాడే దైవము యేసు. ఇలాంటి ఒక దేవుణ్ణి ఇన్నేళ్లుగా నేను తెలుసుకోకుండా ఉంటిని అని విచారము చెందుచున్నాను. ఆయన మాట్లాడే దైవం అండి, నాతో ప్రతిదినం మాట్లాడుచున్నారండి. నేను ప్రార్థించవలసిన దాని గురించి మాట్లాడుచున్నారు, నేను చేయవలసిన దాన్ని చెప్పుచున్నారు, నేను ప్రశ్నిస్తే జవాబిస్తున్నారు, యేసుతో కూడా నేను జీవిస్తున్నాను అని చెప్పారు. అదే క్రైస్తవ జీవితము. ఆయనతో కూడా ఇలా ఏకీభవించడానికి మనము పిలవబడినామని. మీరు పిలవబడ్డారు.
పేరు కొరకు బాధ్యత కొరకు వెళ్ళి 1 గంట సేపు ప్రార్థించి వచ్చుట కాదు. అన్ని సమయములయందు యేసుతో కూడా ఏకీభవించి జీవించుటకు మిమ్మల్ని సమర్పించుకుంటారా? ఆయన నమ్మదగిన దేవుడు, మిమ్మల్ని చక్కగా నడిపించుటకు అద్భుతమైన నమ్మదగిన దేవుడు. మిమ్ములను ఆయన కర్మలకు సమర్పించుకొని చూడండి. ఇప్పుడు చెబుతారా, దేవా మీతో కూడా నేను ఏకీభవించి ఉండాలి, మీ స్వరము వినాలి, మీతో కూడా నేనెప్పుడు సంభాషించాలి, యేసుతో కూడా ఐక్యత కలిగి ఉండుటకు నన్ను పిలిచిన దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు. యేసు నామములో ఆమెన్ ఆమెన్.